విజయవాడలో చర్చనీయాంశంగా మారిన రౌడీ షీటర్ గాదే సాయికృష్ణ మిస్సింగ్ మిస్టరీ సస్పెన్షన్ ఇంకా కొనసాగుతోంది. విచారణ పేరుతో విజయవాడ కృష్ణలంక పోలీసులు సాయికృష్ణని తీసుకువెళ్లి చిత్రహింసలు పెట్టి లాకప్ డెత్ చేశారని తల్లి విజయలక్ష్మి ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంపై ఏపీ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశామన్నారు. ఈ నెల 29లోపు సాయికృష్ణను హాజరుపరచాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన కుమారుణ్ణి కృష్ణలంక పోలీసులు చిత్రహింసలు పెట్టి హతమార్చారని తల్లి విజయలక్ష్మి కంటతడి పెడుతున్నారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న సాయికృష్ణ తల్లి విజయలక్ష్మితో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. విజయవాడలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినటువంటి రౌడీ షీటర్ గాదే సాయికృష్ణ మిస్సింగ్కి సంబంధించి కుటుంబ సభ్యులైతే కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. అతన్ని విచారణ పేరుతో లాకప్ డెత్ చేశారని ప్రధానంగా ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం కృష్ణలంక సిఐ నాగరాజ్ మీద కూడా పోలీసులు వేటు వేశారు. ఈఆర్కి పంపుతూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం మనతో మాట్లాడటానికి సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఉన్నారు. ఏం చెప్తారమ్మా? ప్రధానంగా ఇప్పటికే 37 రోజులు దాటిపోయింది సాయికృష్ణ కనపడకుండా. ఏంటి మీ ప్రధాన ఆరోపణ? మా ఓడిని మార్కాపురం నుంచి తీసుకొచ్చాడు గత 9వ తారీఖున, పోయిన నెల మే నెల 9వ తారీఖు నాడు తీసుకొచ్చాడు. నాగరాజుగా సీఏ గారిని మిమ్మల్ని రమ్మన్నారు అనేటప్పటికి నేను మాట్లాడుతాను ఉన్నాను. నా చేతిలో ఫోన్ లాక్కున్నారు వాళ్ళు. వెళ్ళిపోయేటప్పటికి మరి ఆయన రమ్మన్నాడు కదా అని చెప్పి నేను వెళ్ళిన తర్వాత నీ కొడుకు ఎక్కడా అని అడిగాడు. అంటే మా అబ్బాయి ఇక్కడ ఉండట్లేదయ్యా, ఎప్పుడో వెళ్ళిపోయాడు అని. వాడిని నేను చంపేస్తా, నువ్వు దండ రెడీ చేసుకో, ఎదవ నా కొడుకు అని చెప్పి తిట్టాడు. అలా అనమాకయ్యా, చంపేస్తాను అని అనమాకయ్యా, ఆడేం తప్పు చేయలేదు, ఉండి లేక బతుకుతున్నాడు, నేను అలా పెంచుకుంటున్నానయ్యా, ఆడి మీదేం అనమాకయ్యా అన్నాను. బయటికి పో అన్నాడు నన్ను. నేను వెళ్ళిపోయాను అనుకునే వాళ్ళు నా ముందు తీసుకొచ్చి, నేను ఎక్కుతున్న మెట్లు నా ముందు తీసుకొచ్చి కొట్టారు. పెద్ద పెద్ద కేకలు వినపడతాయి. నన్ను పైకి ఎక్కనివ్వట్లా, అడ్డం పెట్టేశారు, నుంచున్నారు అడ్డం. దాంట్లో 7 పోలీసు వాళ్ళు ఉన్నారు, సీఏ గారితో సహా 7. నా బిడ్డని ఎవరెవరు కొట్టారో, ఎంత హింస పెట్టారో, కాళ్ళు గోళ్ళు పీకేసి చిత్రహింసలు పెట్టారు. అక్కడి నుంచి తీసుకొచ్చి చేతులు వెనక పెట్టి కట్టేసి తీసుకొచ్చి నా బిడ్డను అన్యాయంగా చంపేశాడు. మీరు చివరిసారిగా ఎప్పుడు చూశారమ్మా సాయికృష్ణని? ఎక్కడ చూశారు? పలానా రోజునని నాకు అంటే స్టేషన్లోనే చూశాను. మా అమ్మతో ఒక్కసారి మాట్లాడినివ్వండి అన్నా కూడా మాట్లాడినివ్వాల. నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. నానా మాటలు మాట్లాడారు వాళ్ళు. నా పిల్లోడిని అన్యాయం చేసేసారు. నేను చెప్పుకోలేకపోతున్నా. నెల రోజుల నుంచి నేను పడే బాధ. నా కొడుకు నాకు కావాలి, నా కంటికి చూపించమనండి, నాకు ఇంకేం వద్దు. కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, సాయికృష్ణ కోసం వెతుకుతున్నామని పోలీసులు చెప్తున్నారు. మీరేమో లాకప్ డెత్ చేశారని కూడా చెప్తున్నారు. మీరేమైనా కోర్టుకి సబ్మిట్ చేశారు ఆధారాలు? చేసామండి. నా పిల్లోడు కనపడలేదు కాబట్టి నేను చేసుకున్నా. రేపు 29ని తీసుకొచ్చి చూపించమని వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. అప్పుడు చెప్తా, వీడికి ఏమైతే చేశాడో వాడికి అదే జరగాలని చెప్తా. అంతకన్నా నేను ఇంకేం కోరుకోను. మా చెల్లోళ్ళు లాయర్లు వెళ్ళి అడిగితే మాకు తేలేదు, మాకు సంబంధం లేదు అని కొద్ది రోజులు బొకాయించాడు. నేను 15 రోజుల పాటు తిరుగుతానే ఉండా, నాకు చూపించట్లా. ఎందుకు వస్తున్నావు నువ్వు? వెళ్ళిపోమని చెప్పాగా, నీ కొడుకు దండేస్తానని చెప్పాగా, ఎప్పుడో చంపేసపో, ఇంటికి పో, అవతల పో. ఏ మాట పడితే ఆ మాట నన్ను మాట్లాడాడు. ఏం చెప్పుకోను నేను? ఇప్పుడు పోలీసులను కూడా కలిశారు. పోలీసులు ఏం చెప్తా ఉన్నారు దీని మీద? సిపి గారిని కూడా కలిసినట్టు. బతికుంటే పిల్లోడిని తెచ్చేవాడిని ఎలాగోలా బాగు చేసుకుంటా, లేదంటే ఏదోటి ఇమ్మనండి. నాకు అమ్మని చూస్తానంటే దుర్మార్గులు నా బిడ్డను చూపించలా. అయ్యా ఒకసారి చూపించండి, ఫోన్ చేపించండి. ఆడు ఉండలేడయ్యా, నన్ను చూడండి, నన్ను నాకు ఎవరున్నారయ్యా, ఇంకా ఎవడు ఉన్నాడని ఉంటాను నేను. ఆయన కూడా కొంతమంది దృష్టిలో మంచోడు అంట. ఇదేనా ఎంతమందిని చంపి పొట్టను పెట్టుకుంటావు నువ్వు? నీకేదో ఒక రోజు వచ్చింది, ఇట్లాంటి తల్లులు ఏడుపు బాగా కొట్టుద్ది. ఆడెవడో డాక్టర్ అంట, ఆడిని తీసుకురావాలి ముందు. ఎంతమంది కాళ్ళు, నా కొడుకును కాళ్ళు కట్టేసి ఇంజక్షన్ చేశాడంట అయ్యా, గోళ్ళు పీకేసి కట్లు కట్టి చిత్రహింస పెట్టారయ్యా. నేను ఇంతకన్నా మీకు